వెల్కమ్ టు పూరా లోకల్. తమిళనాడులో ఎన్నికల ఫీవర్ పీక్స్ కు చేరుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోవడంతో ఆయా పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థిగా ఓ మహిళ నిలవడంతో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అన్నా డిఎంకే తరపున లాల్గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లీమా రోజ్ తమిళనాడులోని అత్యధిక ధనిక అభ్యర్థిగా నిలిచారు. ఏకంగా తనకు 1,049 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొనడంతో ఎవరి లీమా రోజ్ అనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్ సతీమణి ఈ లీమా రోజ్. అన్నా డిఎంకే తరపున బరిలో నిలిచిన ఈవిడ తన అఫిడవిట్ లో తన పేరుపై 19 కిలోల బంగారం, 1,217 క్యారెట్ల వజ్రాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నాయని పేర్కొన్నారు. 909.94 కోట్ల స్థిరాస్తులు, 8.57 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ తాను చదివింది మాత్రం కేవలం 6వ తరగతి వరకు మాత్రమేనని పేర్కొంది. తనపై 4 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు కూడా తెలిపారు. 1967లో దేవకొట్టైలో జన్మించిన ఆమె ప్రస్తుతం మార్టిన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూనే రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తన భర్త మార్టిన్ పేరు మీద 887.36 కోట్ల విలువైన చరాస్తులు, 3,262 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని లీమా రోజ్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. భర్త పేరున 281 గ్రాముల బంగారం, 9.83 క్యారెట్ల వజ్రాలు, 21 కిలోల వెండి, 321 గ్రాముల విలువైన ముత్యాలు ఉన్నాయని, కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ పేరున 665 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని కూడా పేర్కొన్నారు.